ఎవడైతే తారక యోగము తారక మంత్రము తెలిసి తినయ్య ధన్యుడనైతిని ఓ రామ అని చెప్పి తారక రాముడని పేరు అందుకే వచ్చింది. ఆయనకి తారకం అనే గుర్రాన్ని బాగా ఎక్కటం వచ్చు రాముడికి. అలాగే రామదాసు కూడా పాడింది ఇదే. అలా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తారక యోగంలో ఉంటారు. అక్కలకోట మహారాజు కానీ, సాయిబాబా కానీ, ఇప్పుడు మన గురువుగారు కూడా అదే దీంట్లో ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఎవడైతే తారకాన్ని నిలబెట్టి లెఫ్ట్లో ఉండాల్సిన రోజు లెఫ్ట్, రైట్లో ఉండాల్సిన రోజు రైట్లో ఉండాలి. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నెమ్మదిగా దాన్ని ఏంటి అండర్ అవర్ కంట్రోల్ తీసుకురావాలి. కంట్రోల్ అంటే ఏంటి? అక్కడ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దృష్టిని కంట్రోల్ ఎలా వస్తుంది? దాని మీద నుంచి దృష్టి తీసేసినప్పుడు కంట్రోల్ వస్తుంది. దాని మీదే దృష్టి పెట్టామనుకో ఏమవుతుంది? పోతాం. శ్వాస వెనక మన ప్రభాకర్ చెప్పినట్టుగా అటే వెళ్తూ ఉంటాం. దాన్ని మళ్ళీ ఏం చేస్తాము? దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ గుర్రాన్ని పగ్గం బట్టి వెనక్కి లాగి, మనస్సు అనే దానిని వెనక్కి లాగి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వెనక్కి లాగి నెమ్మదిగా తీసుకొచ్చి భూమధ్యంలో ఎప్పుడైతే పెడతావో నెమ్మదిగా అది నిన్ను స్వారీ చేయటానికి, అంటే అప్పుడు ఆ యోగం నిన్ను తొందరగా పడేది. లేకపోతే ఏమవుతుంది? అందుకే ఏం చేస్తారు గురువులు, ఈ యోగంతో పాటు నీకు ఆహార నియమాలు, అలాగే ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, ఎలా నిద్రించాలి, ఎలా భుజించాలి, తారకయోగంలో అవన్నీ చెప్పడం జరిగింది కదా. ఎప్పుడు మనం భోజనం చేసే ముందర ఖచ్చితంగా మనం తారకం చూసుకుని భోజనం చేయాలి. మర్చిపోయారు కదా, తారకం లేకపోతే అన్నం మానేయండి, పర్వాలేదు, ఒక పూట పస్తు పడుకోవాలి, లేదా తారకం తెచ్చుకుని అన్నం తినాలి. అలాగే తెల్లవారగట్ట లేచేటప్పుడు తారకం చూడాలి. ఆ రోజు లెఫ్ట్లో ఉండాలంటే లెఫ్ట్లో ఉండాలి, రైట్లో ఉండాలంటే రైట్లో ఉండాలి. అది ప్రాపర్గా ఉండాలంటే ఏం చేయాలి? రాత్రి జాగ్రత్తలో నిద్రపోవాలి. రాత్రిపూట జాగ్రత్తలో నిద్రపోవాలి కదా, అజాగ్రత్తగా పడుకోవడానికి వీల్లేదు కదా. ఏం ప్రభాకర్, అవునా? ఒప్పుకుంటావా లేదా? రాత్రి 1, 2, 2:30 కల్లా నువ్వు ఏ సైడు తెల్లారి ఉండాలో ఆ సైడ్కి తిరిగి పడుకోవాలి. అంటే ఏంటి? మనం ఒళ్ళు పారేసి హాయిగా పడుకోవటానికి లేదు అక్కడ. అలాగే ఎయిదర్ యు ఆర్ స్లీపింగ్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్. అవునా? నేను కరెక్టే చెప్తున్నానా రామచందర్? తప్పేమని చెప్పానా? తప్పు చేస్తే కరెక్షన్ చేయాలి మీరు, వింటున్నావా? సో కాబట్టి మన కొమరయ్య మర్చిపోయావు. సో కాబట్టి ఏంటంటే అవి ఎప్పుడైతే ఈ తారకము అలాగే సాంఖ్యము నువ్వు తీసుకొస్తే గుర్రాన్ని ఎక్కుతావు. గుర్రాన్ని ఎక్కిన తర్వాత అది బయటికి లోపలికి వెళ్ళమంటే లోపలికి వెళ్తుంది, బయటికి రమ్మంటే బయటికి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే అది చెప్పిన మాట వినదు, ఎక్కడంటే అక్కడ మనని పడేస్తుంది. సో దానికోసమే సాత్విక ఆహారం తినటం కానీ, ఎక్కువగా ఏకాంత స్థితిలో ఉండటం, పబ్లిక్లో మింగిల్ అవ్వకపోవటం. అంటే ప్రతి ఫంక్షన్కి వెళ్ళక్కర్లా మనం, అర్థమైందా? ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ మనం ఏదో చేయాలి. లచ్చవ్వ ముఖ్యంగా నీకు కూడా చెప్తున్నా, మనం లేకపోతే జరగదన్నట్టుగానే మాట్లాడతారు అందరూ. లచ్చవ్వకి చెప్పాలని మీరందరూ అనుకోండి, మీ అందరికీ కూడా ఉంది. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో నేనేమి రోజు చిట్టా రాసుకోను. అమ్మాయి ఎదురుకుండా కనపడింది కాబట్టి అమ్మాయి పేరు చెప్పాను అంతే. అందరికీ ఇది వర్తిస్తుంది. కనపడ్డ ఫంక్షన్ కల్లా గురుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మా ఇంట్లో పిల్లి పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ పెడతారట. సో అట్లా చెప్తూ ఉండేవాళ్ళు మధుసూదన్ గారు. అదేంటి, ఆ చిన్న వాటికి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి తినొస్తే కానీ మీకు తృప్తి ఉండదు, అటువంటి పనులు చెయ్యకండి. ఎందుకంటే ఇప్పుడు యోగ మార్గంలో ఉన్నప్పుడు ఎంత దానినే ఏమంటారంటే వివిక్త దేశ సేవిత్వం అంటారు. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంలో ఉండటానికి కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి మనం. అప్పుడు మనసు మెల్లగా కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి వచ్చినప్పుడు అలాగే ఇంకొక చిన్న ఇది ఏంటంటే సాధ్యమైనంత వరకు గురువుతో కాంటాక్ట్లో ఉండాలి. అర్థమైందా? ఆశ్రమాన్ని నెలకొల్పడానికి ఎందుకు నెలకొల్పుతారు ఆశ్రమాన్ని? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఈ సాధన కుదరదు నీకు, ఖచ్చితంగా ఇట్లా సాధన చేయలేవు ఇంట్లో. ఇక్కడ సపోజ్ మీరందరూ బయట, ఇప్పుడు అందరూ ఎవరు ఆశ్రమంలో ఎక్కువ అందరూ బయట ఉన్నవాళ్లే కదా ఇక్కడ మెజారిటీ. ఆశ్రమానికి 10 రోజులు, నెలకి 10 రోజుల్లో
నీ ఇంటి పని చేసుకుని ఇప్పుడు మన భావన వస్తుంది, ఏది సాయంత్రం పూట వస్తుంది, అంటే రాత్రి సాధన చేస్తుంది, పొద్దున సాధన అయిపోతుంది, పొద్దున హారతి సాధన అయిపోతుంది, 11-11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతుంది. సో అట్లా ఒక 10 రోజులు, నెలకి 10 రోజులు, 5 రోజులు కాంటాక్ట్లో ఉంటే కనుక తప్పకుండా సాధనలో మనం ముందుకెళ్తాం. మన ఇంట్లో మనకి ఎంత సపరేట్ రూమ్ ఉన్నా ఇంటిలో వాసనలు ఉంటాయి. వాసనలు అంటే ఏంటి? ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో నీ మనసు ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అదే ఆశ్రమానికి వచ్చినప్పుడు అది చాలా తగ్గిపోతుంది. ఇక్కడున్న ఫస్ట్ ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉండటం, గురుగారు ఎప్పుడు తిడతాడో ఏం చేస్తాడో ఆ భయంలో ఉండటం, ఇలా రకరకాలుగా ఇక్కడ ఉండేటటువంటి మనస్సు యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది, ఇంట్లో ఉండే మనస్సు యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకని నువ్వు ఎంత గొప్ప సాధకుడివైనా ఇంటిలో చేయటం కష్టం. అందుకే ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. సో మేక్ ఇట్ ఏ పాయింట్, పెట్టుకోండి. 5 రోజులు, ఫస్ట్ 2 రోజుల నుంచి మొదలు పెట్టండి. ఈ 2 రోజులు నేను అక్కడ సాధన చేస్తాను, 3 రోజులు అట్లా పెంచుకుంటూ, అండ్ మిడిల్ వయసుకు వచ్చిన వాళ్ళు మెల్లగా, అంటే వయసు కొద్దీ మెల్లగా అది పెంచుకుంటూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సాధన ప్రభాకర్ అన్నట్టుగా ఈ సాధన బ్రతికి ఉన్నప్పుడే మనం కంప్లీట్ చేసేయాలి. బ్రతికి ఉన్నప్పుడే దాంట్లో, చనిపోయేటప్పుడు మన చేతిలో అవి కంట్రోల్లో ఉంటాయి, అవి మనకు అనవసరం అవి. అందుకే రమణ భగవాన్ ఒక మాట అనేవాడు, ఏమనంటే జ్ఞాని, ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు, జ్ఞాని బ్రతికి ఉన్నప్పుడే మరణిస్తాడు. జ్ఞాని బ్రతికి ఉన్నప్పుడే మరణిస్తాడు అంటే ఏంటి? అక్కడ బ్రతికి ఉన్నప్పుడే ప్రపంచానికి, శరీరానికి ఆయన మరణిస్తాడు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన కోరికలు ఏమీ ఉండవు. అలాగే ప్రపంచానికి సంబంధించినవి ఏమీ చేయడు ఆయన. తను ప్రపంచానికి ఏ మిషన్ మీద, ఏ మిషన్ని తెలుగులో ఏమంటారు? యంత్రం. ఆ మిషన్ కాదు, కార్యక్రమం దగ్గరగా వచ్చింది. ఇంకొక మాట ప్రకల్పం అంటే ఆశయం లాంటిది. ఇంకా కొంచెం మంచి మాట వస్తుంది, నాకు గుర్తు రావట్లేదు. ఏ ఆశయంతో నువ్వు ఈ ప్రపంచానికి వచ్చావో దాన్ని మాత్రమే వాళ్ళు కేంద్రీకరిస్తారు. మిగతావన్నీ సైడ్. ఇప్పుడు ఆంధ్రాలో పక్కకి తప్పుకోవటానికి సైడ్ అంటూ ముందుకు వెళ్ళిపోతారు బాగా జనాలు, సైడ్. సో వీళ్ళు కూడా సైడ్ అంటారు. మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని కార్యక్రమాలు సైడ్ పక్కకి దోసేసి వాళ్ళు రాజమార్గంలో వెళ్ళిపోతారు. సో ఏమేం పనులు చేయాలి, ఈ దేహంతో ఏమేం పనులు చేయాలి నిర్ణయించేస్తారు. ఎస్, ఆ సాధన, ఆ గురు మార్గం, ఆ గురువు ఏం చెప్పాడు, గురువుకి ఏం కోరుకున్నాయి, అవి ఎలా తీర్చాలి, దానికోసమని ఈ శరీరాన్ని ఏర్పాటు చేసుకుని దబ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కంటిన్యూ చేస్తారు. ఎగ్జిట్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఒక ఎంట్రన్స్ పాలసీ పెట్టుకుంటారు, ఒక ఎగ్జిట్ పాలసీ పెట్టుకుంటారు. అంటే ఎలా వెళ్ళిపోవాలి, ఎలా రావాలి, ఈ రెండు. దాన్నే ఏమంటారంటే, మాట గుర్తు రావట్లేదు, రాముడు వీళ్ళందరూ కూడా ఏంటిది, రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు ఒక మిషన్ కోసం వస్తారు. కారణ జన్ములు అనేది కూడా కరెక్టే, కారణంతో వస్తారు. వచ్చి ఆ కారణం పూర్తి కాగానే వాడి దేహాన్ని విడిచేస్తారు. సో ఆ విధంగా మనం కూడా ఈ శరీరము ఎంతో గొప్పదైనది, మీకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి వరం. కాబట్టి ఇందాక ప్రభాకర్ అన్నట్లుగా మంచి గురుమార్గానికి వచ్చారు. నెమ్మదిగా సంసారం చేస్తూనే నెమ్మదిగా ఇందులోకి రండి, నేర్చుకోండి. తప్పనిసరిగా ఆశ్రమం కార్యక్రమాలలో పాల్గొనండి. అన్ని చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ వెళ్ళకండి. వెళ్ళి సమయాన్ని వృధా చేసుకుని మనసుని వికల్పాలు చేసుకోకుండా ఏకోన్ముఖంగా ఉన్నారంటే అందరూ సాధిస్తారు. అందరూ బతికున్నప్పుడే మోక్షాన్ని సాధించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అందరినీ పరిపూర్ణం చేయగలిగినటువంటి సామర్థ్యం మన అచల పీఠానికి ఉన్నది. ఓన్లీ థింగ్ ఈజ్, అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత తొందరపడతారా, ఎంత దాని యొక్క ఆశయం ప్రకారం, అచలపీఠ ఆశయం ప్రకారం నడుస్తారా అనేది మన ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో ఉంది. తప్పకుండా మధుసూదనార్యులు ఇప్పుడు పూనుకుని మీ అందరినీ పైకి తీసుకొస్తారని నా గట్టి ప్రగాఢమైన విశ్వాసం. ఎలా చంద్రయార్యులు మధుసూదనార్యుల చేత
ఆశ్రమ స్థాపనలు చేయించాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఆయన ఉన్నప్పుడే మేము చాలా ప్రయత్నం చేశాం, కానీ అది జరగల. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాతే జరిగింది. అదేవిధంగా మధుసూదనార్యుల యొక్క సంకల్పాలన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయని నాకు ఒక గట్టి నమ్మకం. ఆయనే వెనకాల ఉండి మనకి అన్నీ నడిపిస్తాడు. సో ఆ విధంగా మనం అందరం ముందుకెళ్దాం.